చెవి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతి తన చేతిని కోల్పోవలసి వచ్చింది. ఒక ఆసుపత్రి నిర్లక్ష్యం ఆమె జీవితాన్ని భారంగా మార్చేసింది. బీహార్లోని శివహర్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల రేఖా కుమారి చెవి ఇన్ఫెక్షన్ చికిత్స కోసం పాట్నాలోని మహావీర్ వాత్సల్య ఆసుపత్రికి వెళ్లింది. డాక్టర్లు అక్కడ ఆమెకు చికిత్స చేసిన అనంతరం ఆమెకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడే ఘోరం జరిగింది. నర్సు మామూలుగా ఇవ్వాల్సిన నరంలో కాకుండా నేరుగా రక్తం ప్రవహించే ధమనిలోకి ఇంజెక్షన్ ఇచ్చింది. రేఖ తీవ్రమైన నొప్పితో మరియు అసౌకర్యంతో బాధపడుతున్నట్లు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని సమాచారం. దాంతో ఇన్ఫెక్షన్ చేయి అంతటా వ్యాపించి నల్లగా మారిపోయింది. చివరకు ఆమె ప్రాణాలు కాపాడడానికి వైద్యులు మోచేయి వరకు చేయి తీసేయాల్సి వచ్చింది. నవంబర్లో జరగాల్సిన ఆమె వివాహం ఈ అంగవైకల్యం కారణంగా రద్దయింది. దీంతో ఆ యువతి తీవ్ర మానసిక క్షోభకు లోనైంది. నిర్లక్ష్యానికి కారణమైన డ్యూటీ డాక్టర్ను, నర్సును హాస్పిటల్ యాజమాన్యం ఉద్యోగం నుండి తొలగించింది. ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రిలో రేఖకు ఉచితంగా కృత్రిమ చేయి అమర్చడానికి అయ్యే ఖర్చులను భరిస్తామని హాస్పిటల్ తెలిపింది. మొదట్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించినప్పటికీ ఈ ఉదాంతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. మరియు బాధితురాలి కుటుంబం కోర్టు ద్వారా కఠిన న్యాయం కోసం పోరాడుతుంది. హాస్పిటల్లో ఐవీ లైన్ లేదా ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు విపరీతమైన నొప్పి లేదా వాపు వస్తే వెంటనే డాక్టర్లను నిలదీయండి. మీ జాగ్రత్తే మిమ్మల్ని కాపాడుతుంది.